హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో పిన్ డయోడ్ అంటే ఏంటి అనేది నేను మీకు సింపుల్గా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి, మీకు అర్థమయ్యేలాగే సింపుల్గా నీట్గా చెప్తాను. సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ పిన్ డయోడ్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ డయోడ్. దీన్ని మెయిన్గా ఎందుకు డిజైన్ చేశారంటే ఇవి హై ఫ్రీక్వెన్సీ స్విచ్చింగ్ అండ్ లైట్ డిటెక్షన్, ఫోటో డిటెక్షన్స్ అప్లికేషన్స్లో మంచిగా వర్క్ అవుతాయి. వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. సో రెగ్యులర్ పిఎన్ జంక్షన్ డయోడ్కి ఈ డయోడ్కి డిఫరెంట్ ఏంటంటే పిఎన్ డయోడ్లో ఎక్స్ట్రా లేయర్ అనేది ఉంటుందన్నమాట మిడిల్లో. దాన్నే ఇంట్రెన్సిక్ లేయర్ అని అంటాము. ఈ లేయర్ అనేది ప్యూర్ అన్డోప్డ్, అంటే ఎలాంటి డోపింగ్ అనేది ఉండదు. ఈ లేయర్ అనేది పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ రీజియన్స్ మధ్యలో ప్లేస్ చేస్తామన్నమాట. సో దీని యొక్క స్పెషల్ స్ట్రక్చర్ అనేది మనకు యూనిక్ ప్రాపర్టీస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవనేవి రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ మైక్రోవేవ్ అప్లికేషన్స్లో మంచిగా వర్క్ అవుతాయి. ఇంకా ఆప్టో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లో యూజ్ చేస్తామన్నమాట. అక్కడ లైట్ సిగ్నల్స్ అనేవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ అవుతాయి. ఇంకా ఏంటంటే వేరియబుల్ రెసిస్టర్ లాగా యాక్ట్ అవుతుంది ఆర్ఎఫ్ సర్క్యూట్స్లో. ఇంకా ఈ పిన్ డయోడ్ అనేది ఫాస్ట్ రెస్పాన్స్, లో సిగ్నల్ లాస్, ఇంకా హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని మంచిగా ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పిన్ డయోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఇందాక చెప్పాను కదా, పీ టైప్ ఇంట్రెన్సిక్ రీజియన్, ఎన్ టైప్ రీజియన్ అని. వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇది 3 లేయర్స్ అనేవి ఉంటాయి. పీ టైప్ రీజియన్ ఇది ఏంటంటే డయోడ్ యొక్క పార్ట్ అన్నమాట. ఇందులో మనకి ఎక్సెస్ హోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట, అంటే పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఉంటాయి. సో ఇవనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే సెమీ కండక్టర్ మెటీరియల్లో ఎలిమెంట్స్ లైక్ బోరాన్ కానీ ఇవి మనం సెమీ కండక్టర్ మెటీరియల్లో డోప్ చేస్తాం అనమాట. లైక్ సిలికాన్ లో డోపింగ్ చేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే ఇవి హోల్స్ అనేవి క్రియేట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ లేయర్ ఇంట్రెన్సిక్ రీజియన్, అదే ఐ లేయర్. ఇది అనేది పీ టైప్ కి ఎన్ టైప్ రీజియన్ మధ్యలో ఉంటుందన్నమాట, సెంట్రల్ లేయర్ అన్నమాట. సో ఇది అనేది ప్యూర్ అన్డోప్డ్ సెమీ కండక్టర్ మెటీరియల్. ఇందులో ఎలాంటి కరెంట్ అనేది కండక్ట్ చేయదు. ఎప్పుడైతే డయోడ్ అనేది నార్మల్ కండిషన్స్ లో ఉన్నప్పుడు ఎలాంటి కరెంట్ అనేది కండక్ట్ చేయదు. ఇంకా ఏంటంటే ఇది అనేది హై రెసిస్టెన్స్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. ఈ హై రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే దీనివల్ల హెల్ప్ అవుతుంది అనమాట, అంటే డయోడ్ యొక్క బిహేవియర్ ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఇంకా డిప్లీషన్ రీజియన్ యొక్క విడత అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే డయోడ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది హై ఫ్రీక్వెన్సీస్ లో ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా లైట్ డిటెక్షన్ లో కూడా. నెక్స్ట్ ఎన్ టైప్ రీజియన్. ఈ రీజియన్ లో ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవే నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్. సో ఇవి ఏంటంటే ఎలా క్రియేట్ అవుతాయంటే ఫాస్ఫరస్ కానీ ఆర్సనిక్ కానీ ఇలాంటి ఎలిమెంట్స్ అనేవి డోప్ చేస్తామన్నమాట సెమీ కండక్టర్ మెటీరియల్లో. నెక్స్ట్ వచ్చేసి పిన్ డయోడ్ యొక్క వర్కింగ్ ఏంటో చూద్దాం. సో ఫార్వర్డ్ బయాస్ లో ఏంటంటే పీ సైడ్ అనేది మనము పాజిటివ్ వోల్టేజ్, అంటే పాజిటివ్ టర్మినల్ ఆఫ్ పవర్ సప్లై కనెక్ట్ చేస్తాం అనమాట. ఎన్ సైడ్ వచ్చేసి నెగిటివ్ వోల్టేజ్ కనెక్ట్ చేస్తాం, అది నెగిటివ్ సైడ్ ఆఫ్ పవర్ సప్లై కనెక్ట్ చేస్తాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే డయోడ్ లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఎన్ సైడ్ నుంచి ఎలక్ట్రాన్స్, పీ సైడ్ నుంచి హోల్స్ అనేవి ఇంట్రెన్సిక్ రీజియన్ లో ఇంజెక్టెడ్ అవుతాయి. నార్మల్ గా ఏంటంటే ఐ లేయర్ అనేది కరెంట్ ని కండక్ట్ చేయదు కదా. సో ఎప్పుడైతే ఈ క్యారియర్స్ అనేవి ఇంజెక్టెడ్ అవుతాయో అప్పుడు ఏమవుతుందంటే అది కరెంట్ ని ఎలో చేస్తుంది అనమాట, ఎలో చేయడం స్టార్ట్ చేస్తుంది. ఐ లేయర్ అనేది కండక్టింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు డయోడ్ అనేది ఒక క్లోజ్డ్ స్విచ్ ఆర్ లో రెసిస్టెన్స్ పాత్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ సెటప్ వల్ల ఏంటంటే డయోడ్ అనేది హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని ఈజీగా పాస్ చేస్తుంది అనమాట. సో ఏదైతే మనకి ఆర్ఎఫ్ అప్లికేషన్స్ లో యూస్ఫుల్ అవుతుందో. సో మెయిన్ గా ఐ లేయర్ ఏంటంటే ఎప్పుడైతే క్యారియర్స్ అనేవి ఇంజెక్టెడ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఇది కండక్టివ్ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే హై స్పీడ్ స్విచ్చింగ్ ని ఎలో చేస్తుంది అనమాట. ఇంకా ఏంటంటే లో డిస్టోరేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఆర్ఎఫ్ అప్లికేషన్స్ లో. రివర్స్ బయాస్ లో ఏమవుతుందంటే పీ సైడ్ అనేది నెగిటివ్ వోల్టేజ్ కనెక్ట్ చేస్తాము, ఎన్ సైడ్ అనేది పాజిటివ్ వోల్టేజ్ కనెక్ట్ చేస్తాం అనమాట పవర్ సప్లైకి. సో అప్పుడు ఏమవుతుందంటే ఎలాంటి కరెంట్ అనేది ఫ్లో అవ్వదన్నమాట, ఎందుకంటే డిప్లీషన్ రీజన్ అనేది వైడర్ గా అయిపోతుంది. సో ఈ ఐ లేయర్ అనేది ఒక ఇన్సులేటర్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఏంటంటే హై రెసిస్టెన్స్ ని ఆఫర్ చేస్తుంది. సో డయోడ్ అనేది ఓపెన్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట, అంటే కరెంట్ ని బ్లాక్ చేస్తుంది. ఓన్లీ టైనీ లీకేజ్ కరెంట్ ఒక్కటి ఫ్లో అవుతుంది అనమాట, ఎందుకంటే మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల. ఈ రివర్స్ బయాస్ లో ఏమవుతుందంటే ఐ లేయర్ యొక్క రోల్ ఎలా ఉంటుందంటే ఇది అనేది సిగ్నిఫికెంట్ గా డిప్లీషన్ రీజన్ యొక్క విడ్త్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే డయోడ్ అనేది కరెంట్ ని బ్లాక్ చేస్తుంది, ఇంకా రివర్స్ బయాస్ కండిషన్స్ లో మంచిగా హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పిన్ డయోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. సో డిప్లీషన్ రీజియన్ అనేది వైడర్ గా ఉంటుంది అనమాట నార్మల్ ఆర్డినరీ డయోడ్స్ కంటే, ఎందుకంటే ఇంట్రెన్సిక్ లేయర్ వల్ల. సో ఇది అనేది హై రివర్స్ వోల్టేజెస్ ని మంచిగా హ్యాండిల్ చేస్తుంది అనమాట, ఎలాంటి బ్రేకింగ్ డౌన్ లేకుండా. ఇంకా ఏంటంటే వేరియబుల్ రెసిస్టర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట హై ఫ్రీక్వెన్సీస్ లో, అంటే ఫార్వర్డ్ బయాస్ కరెంట్ డిపెండింగ్ మీద.
ఇంకా ఫాస్ట్ స్విచ్చింగ్ స్పీడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆర్ఎఫ్ ఇంకా మైక్రోవేవ్ సర్క్యూట్స్ లో మంచిగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది అనేది ఎఫెక్టివ్ గా మెగాహెచ్ టు జిగాహెచ్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ లో మంచిగా ఆపరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్. ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్ స్విచ్చింగ్స్ లో యూస్ చేస్తామన్నమాట. ఇది అనేది ఒక స్విచ్ లాగా యూస్ చేస్తాము హై ఫ్రీక్వెన్సీ సిస్టమ్స్ సచ్ యాజ్ రాడార్ లో కానీ, శాటిలైట్ కానీ, ఇంకా కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో. సో ఇది అనేది సిగ్నల్స్ ని టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేస్తూ ఉంటుంది అనమాట క్విక్ గా. అటెన్యూటర్స్ లో యూస్ చేస్తామన్నమాట. ఇది అనేది యాంప్లిట్యూడ్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఆర్ఎఫ్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ని కంట్రోల్ చేస్తుంది రెసిస్టెన్స్ ని అడ్జస్ట్ చేస్తూ. సో సిగ్నల్ కంట్రోల్ సర్క్యూట్స్ లో యూస్ చేస్తామన్నమాట. ఫేజ్ షిఫ్టర్స్ లో యూస్ చేస్తామన్నమాట. ఇది అనేది ఆర్ఎఫ్ సిగ్నల్ యొక్క ఫేజ్ ని చేంజ్ చేస్తుంది ఎస్పెషల్ గా యాంటీనాస్ లో విత్ బీమ్ స్ట్రీడింగ్ ఫీచర్స్ తో. ఫోటో డిటెక్టర్స్ లో యూస్ చేస్తామన్నమాట. ఎప్పుడైతే డయోడ్ అనేది లైట్ కి ఎక్స్పోజ్డ్ అవుతుందో అప్పుడు డయోడ్ అనేది కరెంట్ ని జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇవనేవి ఫైబర్ ఆప్టిక్ రిసీవర్స్, కెమెరా సెన్సార్స్, ఇంకా లైట్ మీటర్స్ లో యూస్ చేస్తాం. లిమిటర్స్ అండ్ మాడ్యులేటర్స్ లో యూస్ చేస్తామన్నమాట. ఇవి సర్క్యూట్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి హై లెవెల్ సిగ్నల్స్ ని లిమిట్ చేస్తూ. ఏఎం అండ్ ఎఫ్ఎం మాడ్యులేషన్ సిస్టమ్స్ లో యూస్ చేస్తామన్నమాట సిగ్నల్ కంట్రోల్ అండ్ షేపింగ్ లో. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజ్. ఇవన్నీ హై వోల్టేజ్ అండ్ హై ఫ్రీక్వెన్సీ ఆపరేషన్స్ కి మంచిగా సూటబుల్ అవుతాయి అన్నమాట. ఇంకా ఏంటంటే ఫాస్ట్ స్విచ్చింగ్ రెస్పాన్స్ ని ప్రొవైడ్ చేస్తాయి. వేరియబుల్ రెసిస్టర్ లాగా మంచిగా వర్క్ అవుతుంది అనమాట ఆర్ఎఫ్ ఫ్రీక్వెన్సీస్ లో. ఇంకా రియలబుల్ గా ఉంటాయి, థర్మల్లీ స్టేబుల్ గా ఉంటాయి, లైట్ డిటెక్షన్ అప్లికేషన్స్ లో ఎఫెక్టివ్ గా ఉంటాయి. సో అడ్వాంటేజ్ ఉన్నాయంటే డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. సో ఏది పర్ఫెక్ట్ ఉండదు కదా, ఖచ్చితంగా ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. అలాగే ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సో రెగ్యులర్ పిఎన్ డయోడ్స్ కంటే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి అనమాట. ఎక్స్టర్నల్ బయాస్ సర్క్యూట్స్ అనేవి అవసరం అవుతాయి ప్రాపర్ ఆపరేషన్ కి. ఇంకా ఏంటంటే పవర్ రెక్టిఫికేషన్ కి అంత సూటబుల్ అవ్వవు అనమాట. సో టెంపరేచర్ చేంజెస్ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. సో స్టూడెంట్స్, పిన్ డయోడ్ అంటే ఏంటి అని మీకు అర్థమైందా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.